ఈ రోజు ఈ రోజు పిఠాపురంలో గొడవలనే సర్దిపుచ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు ఉంటే, మరి మీరు కేరళలో సభ్యత్వాలు చేస్తూ, లేకపోతే హ్మ్. చెన్నైలో సభ్యత్వాలు చేస్తుంటే, అక్కడ ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చస్తే దానికి గల కారణాలేంటండి? సరే సపోజ్ ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. పవన్ కళ్యాణ్ విజయ్ గారిని తిడతారు. ఇలా ప్రచారంలో జరుగుతుంటది. కానీ విజయ్ గారి తరపు కొంత మనుషులుంటారు. లేకపోతే విజయే ఉంటాడేమో చెన్నైలో. పవన్ కళ్యాణ్ గారి తరపున కొంతమంది మనుషులుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండరేమో. కానీ ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకున్నప్పుడు ఎవరు ఎనకాల బలంగా నిలబడే వ్యక్తులుంటారు. యాహ్! ఎందుకలా మనం పక్క రాష్ట్రాల్లో సభ్యత్వాలంటూ ఓట్లను చీలుస్తున్నామా? అక్కడ మన కోసం సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి మనం బలంగా నిలబడగలమా? మన తాలూకా ఎవరు నిలబడతారు? ఆ నిలబడిన వ్యక్తి సభ్యత్వాలు చేస్తున్న వ్యక్తులకి సమాధానంగా ఉంటాడా? వాళ్ళని మోసం చేస్తారా? వీళ్ళందరూ నీ బొమ్మ కోసమే కదా! నీ కోసమే కదా సభ్యత్వాలు చేస్తుంది. నీ గెలుపుకి కారణమైన పిఠాపురం రైట్. వాసులకే మీరు అందుబాటులో లేరు. వారి సమస్యలే తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడికక్కడే కొట్టుకు సస్తున్నారు. అక్కడికక్కడే కూటమి ఐక్యత లేదు.